నమస్కారం. సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి 2.5 పాలన గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఏమన్నాడంటే 2.5 సంవత్సరాల పరిపాలనలో నేనే రాజుని, నేనే మంత్రిని అన్నారు. ఆ కామెంట్కి అక్షరాల నిజం అని అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు హోమ్ మినిస్టర్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎవరంటే చీఫ్ మినిస్టర్ గారు, అన్నీ చీఫ్ మినిస్టర్ గారు అన్నట్టుంది. కాంగ్రెస్ అధిష్టానం రూపంగా ఉందా లేదా అనేది కూడా అనుమానమే. దాదాపు 2.5 సంవత్సరాలు ఇన్ని పోర్టుపోలేదు ఏ ముఖ్యమంత్రి దగ్గర, నేషనల్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర ఉండవు. అందుకే అన్ని అపాయింట్మెంట్ అన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి నేను దాదాపుగా నేనే రాజు, నేనే ముఖ్యమంత్రి అనేదానికి ఉన్నది. అట్నే 10 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నారు టీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని. స్పీకర్ ఇవాటి వరకు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినా ఏ మార్గదర్శక వాళ్ళు చేయలేదు. బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదంటారు, వీళ్ళేమో ఈ పార్టీలో చేర్చుకున్నాం అని అంటారు. స్పీకర్ నిర్ణయం చెప్పడం, దీనివల్ల ఏమిటంటే బదనాం అవుతుంది, పబ్లిక్ బదనామం. అక్కడ నియోజకవర్గాలు మేము అభివృద్ధి గురించి పోయిన వాళ్ళు బాధ్యత ప్రకటన చేస్తే వాటి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద అలానే అధిష్టాన వర్గం ఇవాటి వరకు కూడా దీని మీద ఏం దృష్టి నెట్టినట్టు కనపడలేదు కూడా. లోగడ జనార్దన్ రెడ్డి గారి కొద్దిగా వ్యతిరేకంగా తీర్పు వస్తే ముఖ్యమంత్రి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ గురించి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రిని మార్చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జరిగినాయి. ఒకప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉండే ఉభయ తెలుగు రాష్ట్రం కంబైన్ కింద ఉండగా రాను పరిస్థితి ఈ విధంగా దిగజారింది. ఇవాళ కూడా మహిళలకు ఇచ్చిన హామీలు 420 అన్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు పరచలేదు. ఉచిత బస్సు మహిళలకు అన్నారు. అసలు ఉచిత బస్సు మహిళలకు అడిగారా? 7,000 కోట్లకు ఆర్టీసీ గవర్నమెంట్ ఇవాళ బకాయి ఉంది. మళ్ళీ వాళ్ళు అడిగిన డిమాండ్లన్నీ మళ్ళీ చూస్తున్నారు. ఈ లాసుల్లో ఎట్టుందని ఎల్ఎన్టీ కంపెనీ మెట్రో లాసులో అవుతుందని, మహిళలు ఎక్కట్లేదు లాస్ అవుతుందంటే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంది. అంటే మహిళల ఉచిత బస్సు వల్ల నిదాలు పడింది, ఆటో వాళ్ళకి లాసులు పడ్డారు. ఈ విధంగా అసలు ఏ మహిళలు కూడా అడగల. ₹1,00,000 ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు, అందరూ ఫ్రీ తిరుగుతున్నారు. నువ్వు ఉచితమైన దేనికి పెట్టాలో అది పెట్టకుండా ఉన్నా అనేది చేయాల్సింది పోయి ఈ విధంగా చేసిన వల్ల ప్రభుత్వానికి లాస్ అవుతుంది. దానివల్ల ఆర్థికంగా ముఖ్యమంత్రి గారు ఏమంటాడంటే ఆర్థిక పురోగతి ఏం చేయాలంటాడు. ఆర్థిక పురోగతి ఎందుకు చేశారు? ఇప్పుడు షాపింగ్ బయళ్ళు, పెళ్లిళ్ళు బయళ్ళు కాదు, నీ బచ్చార్థి ప్రియం గురించి చూస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి. అదిగా ఆడవాళ్ళకి ఒకటే పెట్టారు. అసలు మొత్తం సీనియర్ సిటిజన్కి రాయితీ ఇచ్చినా అదో రకం ఉండేది. మొత్తం మీద ఏమిటంటే గవర్నమెంట్ నేనే రాజు, నేను ముఖ్యమంత్రిని సార్థకం చేసిండు ఇవాళ పరిస్థితి. అట్నే నీటిలో ఇప్పుడు ఇవాళ కూడా మొత్తం మీద రాష్ట్రం విభజన సమయంలో ఇచ్చిన హామీలు 10 షెడ్యూల్ వరకు చేయలేదు. నీళ్ళ విషయం చేయలేదు. ఒకటి పోలవరం ప్రాజెక్టు నుంచి వాళ్ళు ఇంకేదో నల్లమర సాగర్ అంటే దాని గురించి డిస్కస్ చేయటమే తప్ప ఇవాటి వరకు దాని గురించి ఏమి చేయలేదు ప్రభుత్వ పరంగా. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా దాని గురించి పెద్ద అన్నా కానీ పట్టించుకున్నట్టు ఏం కనపట్లేదు. మాట్లాడితే ఈ కమిషన్, ఇంక్వైరీ కమిషన్ అన్నారు. సిబిఐ అంటారు పెద్దానికి. సిబిఐ ఇవాటి వరకు ఏ కేసులు సిబిఐ పెట్టిన దాఖలాలు ఫుల్ఫిల్గా అమలుపరిచి శిక్ష పడ్డలేవు. ఆ కేజీఆర్ లాంటి లోటు సంవత్సరాల పోతే జైల్లో ఉంచి వాళ్ళ పదవులు ఓడబోయడానికి పనిచేసినాయి తప్ప, అట్నే జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టి ఓడబోయడానికి పనిచేసినాయి తప్ప ఇవాటి వరకు ఆ కేసులు అట్నే ఉన్నాయి. వాళ్ళ కాళేశ్వరం గురించి కూడా సిబిఐ అంటారు. ఈ డేకిచ్చే ప్రభావం తప్ప అభివృద్ధి గురించి ఏమీ పడలేదు. ఇవాళ వరకు ఏ ప్రజలు తెలంగాణలో కరెంటు సమస్యలు మళ్ళీ మొదలైనవి. దాని గురించి అసలు ఏమిటి సమస్య అనేది కూడా ఎవరు మాట్లాడలేదు. ఇక మీడియా అంతా ఎట్లా తయారైందంటే వీళ్ళే మంత్రులు వాళ్ళ గవర్నమెంట్ చేతిలో ఉండి ఇదిగో మంత్రులను చేస్తున్నారు, వీళ్ళని వాళ్ళని చేస్తున్నారు. 4 నెలలు బట్టి మీడియా వాళ్ళే అన్ని మీడియా సంస్థలు ఒకే రకం మాట్లాడుతున్నాయి. అంటే ప్రభుత్వమే ఆ పని చేస్తుందా అనేది కూడా ఒక తీరు ఆలోచించాల్సిన పరిస్థితి. దీని బిడ్డ అసలు అధిష్టానం వరకు అసలు ఉందా లేదా అనేది చూడాలి. పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి సత్యకుమార్కి ఇచ్చారు. అతను డైరెక్ట్ మెంబర్ కూడా చేయలేదు, పంచాయతీ మెంబర్ డైరెక్ట్ మంత్రిని చేశారు. అలానే ఎంపీని ఒక ఆయన చేశారు, రాజ్యసభ సత్యనారాయణ గారిని. అట్నే శ్రీనివాస వర్మని నరసాపురం ఎంపీని కూడా డైరెక్ట్ సెంట్రల్ మినిస్టర్ చేశారు. అధిష్టాన వర్గం ఏ అనుభవం లేని వాళ్ళు కూడా అక్కడ అట్లా ఇస్తుంటే, కాంగ్రెస్ బాగా సీనియర్ ఎప్పటి నుంచో అధికారంలో ఉండి మంచి పనులు చేసిన లోగడ బాబు నుండి ఇక్కడ తెలంగాణలో మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో తెలియట్లేదు. పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి పెట్టారు. పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి పెడితే అంతే ఉంటాయి పదవులన్నీ కూడా. వాళ్ళు పారాచూట్ జనాన్ని, క్రిమినల్స్ని, వాళ్ళు ఎటుంటే అంటే ఈ పార్టీ కాదు ఆ పార్టీ వాళ్ళు ఎంతవరకు చక్కబెట్టుకోవడానికే చూస్తున్నారు. మంత్రులు కూడా ఎవరి కార్యమైనా తిరిగింటే ఆ మంత్రి పదవి ఒకళ్ళు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే పిగితే నాకు ఆ విలువ పోద్దని ఎవరికాడ ఆ పదవిని కాపాడుకోవడానికి కూడా ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దగ్గర కూడా అధిష్టాన వర్గం కూడా అంతకంటే విస్మరించుకుంది. వాళ్ళకి కూడా ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి. కౌలు రైతుల సమస్యలు కూడా అమలుపరచలేదు. ఇంకా
పెన్షన్లు పెంచుతామన్నారు, 4,000 పెన్షన్ అన్నారు, అయ్యి అన్నారు, బోలెడన్ని హామీలు చోట్లు ఎంచుకున్నారు తప్ప అన్నీ విస్మరించారు. మీ ద్వారా ఇటు కోరుకుంటూ ప్రభుత్వం ముందు పారిశ్రామిక డెవలప్ అయ్యి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేది, ఉపాధి కల్పించే మార్గాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందనే ఈ విధంగా తెలియపరుస్తున్నాను. ఇట్లు మీ ద్వారా కోరుకుంటున్నాను.